వదినా, నేను ఈ పందెంలో గెలవాలని నన్ను ఆశీర్వదించండి వదినా. మీరే గెలుస్తారండి. నేను పూజ చేస్తుంది కూడా మీకోసమే. ఇదిగోండి, హారతి తీసుకోండి. నువ్వేంటి, అవతారం ఏంటి? ఇక నుంచి అక్క ప్లేస్ నాది కాబట్టి నేను అక్కలాగే ఉండాలి కదా. అందరూ నన్ను చూసి దండం పెట్టాలంటే ఇలాగే కొప్పు ఉండాలి, ఇలాగే బొట్టు ఉండాలి, ఇదిగో ఇలాగే గాజులు ఉండాలి, ఇలాగే చీర కట్టాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎలా ఉన్నానండి? పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోవడం ఎప్పుడైనా విన్నావా? చాలా సార్లు విన్నానుగా. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను. ఏమండి, మీకోసం పులిహోర చేశాను, చక్కెర పొంగలి చేశాను. పదండి, వడ్డిస్తాను. గుడికి వెళ్లే ముందు ఏమి తినకూడదంటారు తెలుసా? ఇప్పుడు మీరు గుడికి వెళ్తున్నారా? నా దేవుడు మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. నిద్రపోతుంటే నా మొహం మీద నీళ్లు పోసావేంటి? పిచ్చా నీకు? నీళ్లు పోస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని కొట్టాను. నేను కొడితే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది. నిన్ను పెద్దమ్మ కాదు, పిన్ని. నేనే నిన్ను నిద్ర లేపమన్నాను. ఎందుకు? నువ్వు పొద్దెక్కేదాకా నిద్రపోవడానికి కుదరదు. పెత్తనం నా చేతికొచ్చింది, తెలుసుగా. ఇక నుంచి ఈ ఇంట్లో నేనేది చెప్తే అదే జరగాలి, అదే నువ్వు చెయ్యాలి. పార్వతి, ఇంటి పనులు చేసి పెట్టడానికి నేనున్నాను కదా, ఆచినెందుకు ఇబ్బంది పెడుతున్నావు? అక్క, నువ్వు ఈ ఇంట్లో పెత్తనం చేసినప్పుడు సలహా ఇవ్వడానికి నేనొస్తే నువ్వేమనేదానివో గుర్తుందా? నీకేం తెలుసు, చిన్నపిల్లవి, నోరు మూసుకో అన్నావు. నేనెప్పుడూ నీతో అలా మాట్లాడలేదు పార్వతి. ఖచ్చితంగా ఈ మాటలే కాకపోయినా ఇదే ఉద్దేశంతో అనేదానివి. నువ్వు చిన్నదానివి, నేను పెద్దదాన్ని అనే ఉద్దేశం కూడా నాకెప్పుడూ లేదు పార్వతి. మర్చిపోయి ఉంటావులే అక్క. అయినా అలాంటి పెద్ద పెద్ద మాటలు నేను అనగలనా? అనలేను. పెద్దదానివి కాబట్టి అలా అనిపించుకోకుండా నువ్వుండాలి. పిన్ని, పెద్దమ్మతో మర్యాదగా మాట్లాడండి. నువ్వు ముందు నాతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నాకు సలహాలు ఇవ్వడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకంటే అధికారం ఈ ఇంటి పెత్తనం నాది. కాబట్టి ఈ ఇంట్లో నేనేం చెప్తే అదే జరగాలి. పార్వతి, నువ్విదంతా మనసులో పెట్టుకొని చేస్తున్నావు. నువ్వు ఆగు పెద్దమ్మా. సరే పిన్ని, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నుంచి ఇంటి పని, వంట పని, గేదెలకు గడ్డి పెట్టి కుడితి తాగించడం, పొలానికి భోజనాలు తీసుకెళ్లడం, ఇలా అన్ని పనులు నువ్వే చెయ్యాలి. అన్ని పనులు ఒక్కతే ఎలా చేస్తుంది? చెయ్యాలక్క. చెయ్యకపోతే వెళ్ళిపోమని చెప్పు. ఎవరుండమన్నారు? వెళ్ళిపోమనండి. పార్వతి, అలాగే వెళ్ళిపోతాం. రాత్య, నేను వెళ్ళిపోమంది ఆద్యని మాత్రమే, నిన్ను కాదు. ఆద్య నా భార్య. మేమిద్దరం భార్యాభర్తలం. తను మాత్రమే ఎలా వెళ్తుంది? వెళ్ళాలి సీను. నేను చెప్పింది తనకి చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి. నువ్వుండాలి ఈ ఇంట్లోనే. అది మా ఇష్టం చిన్నత్తయ్య.
ఇది ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్న మాట. నా మాటే వినాలి. నేనుండమన్న వాళ్ళు ఉండాలి, వెళ్ళమన్న వాళ్ళు వెళ్ళాలి. ఇది అన్యాయం చిన్నత్తయ్య. ఏది అన్యాయం సీను? నువ్వు చారుకి అన్యాయం చేసి న్యాయం చేయమని అడిగితే కుటుంబం అంతా ఏకమై పాపం దీన్ని ఏకాకిని చేశారు. అదన్యాయం కాదా? ఏం మాట్లాడుతున్నావు పార్వతి? ఇవి నా తెలివితేటలని నా వాళ్ళు అనుకుంటారు, మూర్ఖత్వం అని నువ్వు అనుకుంటున్నావు. సరే సరే అనుకోలే అక్క. ఎవరు ఏమనుకున్నా నాకు నచ్చినట్టు నేనుంటాను. నీకు నచ్చినట్టుగా ఉండడానికి మిగిలిన వాళ్ళని బాధపెడతావా చిన్నత్తయ్య? నా రూల్స్ మిమ్మల్ని బాధ పెడితే నేనేం చెయ్యలేను. చిన్నత్తయ్య శ్రీను, ఓకే పిన్ని, చెప్పిన పనులన్నీ చేస్తాను. నువ్వే చెయ్యాలి. మిగతా వాళ్ళెవ్వరూ కూడా తనకి సహాయం చేయడానికి వీల్లేదు. పదచారు, ఇక నుంచి మనకి ఏ పనులు లేవు. మనం సంతోషంగా వచ్చే ఆదాయాన్ని లెక్క పెట్టుకుందాం. ఇక నుంచి ఈ ఇంట్లో మన బానిస సంఖ్యలు తెగిపోయాయి. మన ఇష్టం వచ్చినట్టుగా సరదాగా ఉండొచ్చు. పద.